వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్, టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనం డెబిట్ క్రెడిట్ అంటే ఏంటి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి లైక్ ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి, ఈ ఓచర్ టైప్ కీస్ ని ఎలా యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది తెలుసుకుందాం. ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ నిన్నటి క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈ రోజు ఓచర్ టైప్ కీస్ క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ ని 1-2 సార్లు మీరు వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, తప్పలేదు. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కనబడుతుంది సార్. యా, చూడండి. సో వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. మనం వీటిని మళ్ళీ మళ్ళీ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకున్నాం. యా, సో ఆ 24 ఓచర్ టైప్ కీస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉండేటి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్. రైట్ సైడ్ లో ఉండేటి లిమిటెడ్ గా యూజ్ చేస్తాం. పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఓకే, ఈ 24 ఓచర్ టైప్ కీస్ ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 కేటగిరీస్ ని ఎండ్ ఆఫ్ ది డే టాలీ వరకు వీటిని మనం ఉపయోగిస్తాం. ఏ ఓచర్ ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఏ ఓచర్ అండర్ లో ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. అకౌంటింగ్ ఓచర్స్ అండర్ లో చూస్తే కాంట్రా ఓచర్, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్, వీటన్నిటిని అకౌంటింగ్ ఓచర్స్ లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, వీటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్ కూడా డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఇన్వెంటరీ ఓచర్స్ లో ఏమేమి ఉన్నాయి? స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్, ఇవన్నీ ఇన్వెంటరీ ఓచర్స్ లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూస్తే ఆర్డర్ ఓచర్స్ లో ఏం చేశారు? పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, వీటన్నిటిని ఆర్డర్ ఓచర్స్ లో యాడ్ చేయడం జరిగింది. సో తర్వాత అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్స్ ఏం యాడ్ చేశారు? అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్స్ ని యాడ్ చేశారు. సో వీటన్నిటిని కూడా ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల వీటిని మనం క్లియర్ గా తెలుసుకుంటాం. చూడండి టాలీలో ఎలా షో చేస్తాయి మనకి 24 ఓచర్ టైప్స్.
దీంట్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. డబుల్ ఎంట్రీ మోడ్‌లో డెబిట్, క్రెడిట్ ఫీల్డ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్‌లో పర్టిక్యులర్స్, అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. వీటిని మనం మార్చుకోవాలి. సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్‌కి మార్చాలి. చూడండి. మన వోచర్ టైప్‌లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ మోడ్‌లోకి వెళ్ళి సింగిల్ నుంచి డబుల్‌కి మార్చుకుందాం. F10 అదర్ వోచర్స్. సో ఇప్పుడు ఇవి చూడు. ఓకే. సో మనకి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలమ్మా? ఎనీవన్? ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? కంపెనీ క్రియేషన్ చేయాలి ఫస్ట్. కంప్యూటర్. కంపెనీ క్రియేషన్. ఒక కంపెనీ క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి. ఓకే. సో ఇక్కడ కొంచెం నిమజ్జనం జరుగుతుంది. వినాయక చవితిది కొంచెం న్యూసెన్స్ ఉంది కొంచెం. ఓకే, పర్లేదు కదా? ఏం ఎక్కువ రాలేదు కదా? నాయిస్ రాలేదు కదా గైస్? ఏం లేదు సార్, లేదు నార్మల్ సార్. గానే ఉంది. అదే కొంచెము ఊరేగింపు జరుగుతుంది. కొంచెం నాయిస్ వస్తుంది అంతే. ఓకే సార్. యా, చూడండి. సో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. సో ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? లేదు కదా. ఓకే. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఏప్రిల్ 24, 1st. 25, 31, 3, 26. ఏంటండి మళ్ళీ చెప్పండి? ఏప్రిల్ 14, 1st సార్. 25, 31, 3, 26. యా, ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, 31 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్. ఇప్పుడు ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రికార్డింగ్ చేయాలంటే ప్రతిరోజు డేట్ మార్చాలి. డేట్ మార్చాలి అంటే F2 డేట్ ని మనం యూజ్ చేస్తాము. డేట్ మార్చి మనము పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేది మనకు తెలుస్తుంది. డేట్ మార్చకుండా ఎంట్రీస్ పోస్ట్ చేయకూడదు. డేట్ మ్యాండేటరీగా మార్చాలి. ఓకే. సో అందుకోసం మనకు కీబోర్డ్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఆ ఫంక్షన్ కీస్ F1 నుంచి F2 వరకు ఉంటాయి. సో వాటిని టాలీలో ఎలా ఉపయోగించాలి అనేది కాన్సెప్ట్. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకే. మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ లో రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓన్లీ అవి రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరుగుతాయి? అవి పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ జరుగుతాయి. సో పర్టికులర్ గా మన బిజినెస్ కి సంబంధించిన రిలేటెడ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనము F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఎయిదర్ లిక్విడ్ క్యాష్ ఎవరి చేతిలో పెట్టుకోరు. సో క్యాష్ ని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది, లేదంటే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. లేదా మనకు 2 కంపెనీ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు, లేదా క్యాష్ నుంచి పెట్టి క్యాష్ కూడా మార్చుకోవచ్చు. ఈ 4 ట్రాన్సాక్షన్స్ F4 కాంట్రాలో పోస్ట్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోవాలి, మన బిజినెస్ కి రిలేటెడ్ మాత్రమే ఎయిదర్ క్యాష్ తీసుకుని వెళ్ళి కంపెనీలో బ్యాంకులో డిపాజిట్ చేయడమా, లేదంటే విత్డ్రా చేసుకోవడమా, లేదా నీకు 2 బిజినెస్ కరెంట్ అకౌంట్లు ఉన్నాయి. ఒకటి SBI ఉంది, ఒకటి HDFC బ్యాంక్ ఉంది. SBI బ్యాంక్ నుంచి HDFC బ్యాంకులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా F4 కాంట్రాలో మనం పోస్ట్ చేస్తాం. లేదు నెలకు ఒక 5,000 ఆఫీస్లో ఖర్చులు జరుగుతాయి, ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా సో మనం ఏం చేస్తాము, క్యాష్ లో నుంచి కొంత అమౌంట్ పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెడతాం. పక్కన పెట్టి ఆ నెలలో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పెట్టి క్యాష్ లో నుంచి ఉపయోగించుకుంటాం. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 వస్తాయి. రిమైనింగ్ వేరేటి ఏమీ రావు. ఎయిదర్ క్యాష్ డిపాజిట్, ఎయిదర్ క్యాష్ విత్డ్రా, ఎయిదర్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, ఎయిదర్ క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్స్ F4 కాంట్రాలో వస్తాయి. తర్వాత
సో F9 అంటే ఏంటి? పర్చేజెస్. క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది. వెళ్ళి 1 lakh 2 lakhs ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ లేదంటే అప్పుగా కానీ పర్చేజ్ చేసింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? F9 పర్చేజెస్ ఓచర్కి తీసుకుంటాం. F2 అంటే డేట్ ఓచర్కి, F4 అంటే కాంట్రా ఓచర్కి, F9 అంటే పర్చేజెస్ తీసుకుంటాం. మనము మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళి ఆన్ ద స్పాట్ క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేదంటే అప్పు ద్వారా కానీ స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, నాట్ ఫర్ అసెట్స్. నేను అసెట్స్ గురించి డిస్కస్ చేయలేదు, స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా అంతే. ఓకే, చూడండి, ఇది 3 ఇంపార్టెంట్ కీస్. తర్వాత నెక్స్ట్ F5 అంటే ఏంటి? పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పేడ్. ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి? మార్కెట్లో ఎవరి దగ్గర అయితే సప్లయర్ దగ్గర మనం స్టాక్ తెచ్చామో ఆ సప్లయర్కి మన బిజినెస్ డబ్బులు పే చేయాలి. పేమెంట్, పెయిడ్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. పెయిడ్ అంటే పేమెంట్, F5. అది ఎలా? క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ సో మనం పే చేయవచ్చు. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది అంటే F5 పేమెంట్. ఓకే, తర్వాత అవి కాకుండా మన ఫ్యాక్టరీలో కానీ మన ఆఫీసులో కానీ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ అవి కూడా పేమెంట్ లోనే వస్తాయి. చెప్పండి మా, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వస్తాయి. చెప్పండి చూద్దాం. చెప్పండి గైస్, డైరెక్ట్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి? ఇండైరెక్ట్ Wages. ఎక్స్పెన్సెస్ అంటే వేజెస్, Travelling ఫ్యాక్టరీ, expenses. వేజెస్, పవర్ అండ్ ఫ్యూల్, క్యారేజ్ ఇన్వర్డ్, వెరీ ఎక్స్పోర్ట్ గుడ్. అండ్ ఇంపోర్ట్, ఇంకా ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ గ్యాస్ సూపర్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, సాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, అడ్వర్టైజ్మెంట్, స్టేషనరీ, పోస్టేజ్, డిప్రిసియేషన్, ఇలా ఏవైనా ఆల్వేస్ F5 పేమెంట్. మన బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేస్తుందో, మన బిజినెస్ లో ఎవరికైతే మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి ఏవి వచ్చినా మనం F5 పేమెంట్ తీసుకోవాలి. తర్వాత F8 అంటే సేల్స్. మనము ఒక కస్టమర్ కి అంటే మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ని అప్పుగా సేల్ చేసినా, క్యాష్ కు సేల్ చేసినా, చెక్ కు సేల్ చేసినా F8 తీసుకోవాలి. F8 అంటే ఏంటి? సేల్స్, స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. నేను అసెట్స్ అని మెన్షన్ చేయలేదు. ఓకే, అప్పుడు F8 సేల్స్ మనం తీసుకుంటాం. ఓకే, కస్టమర్ కు అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మన బిజినెస్ కు డబ్బులు ఇవ్వాలి కదా. F6 అంటే రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి డబ్బులు వస్తుంది అంటే మన బిజినెస్ కి అది ఇన్కమ్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి? కస్టమర్ దగ్గర నుంచి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. సో బయట నుంచి మన బిజినెస్ కి డబ్బులు వస్తుందంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా అవి కూడా మనం F6 రిసిప్ట్ లోనే తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఓకే, చెప్పండి. డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ రిసీవ్డ్, అంటే రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఉమ్, సాలరీ ఉమ్, రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఉమ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓకే, ఫ్రైట్ చార్జెస్, ఉమ్. డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, సో రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ రిసీవ్డ్, ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ F6 రిసిప్ట్ అవుతుంది. తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్స్ కొని ఉంటాం, వాటి మీద డిప్రిసియేషన్ తీస్తాం. ఓకే, మంత్లీ. అది ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మిషనరీ ఏదైనా కావచ్చు. పర్చేజ్ చేసావు, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, పర్చేజ్ రిటర్న్. సేల్ చేసావు, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, సేల్స్ రిటర్న్. సర్వీస్లో అయితే ఇలా. అదే ఇన్వెంటరీలోకి వస్తే పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకో. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటారు.
F7 జర్నల్లో వీటిని తీసుకుంటాం. తర్వాత ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, చూడండి. చూడండి, పర్చేజ్ రెండు రకాలు మా పర్చేజ్ రెండు రకాలు. స్టాక్ ఆర్ గుడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్స్, ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాం, ఆన్ ద స్పాట్ 1 lakh ఇచ్చాం, చెక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కొన్నాం. అప్పుడు ఏకి తీసుకోవాలి? F9 తీసుకోవాలి. F9 ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అని క్రెడిట్ అన్నా, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ శ్రావ్య ఎంటర్ప్రైజెస్ అన్నా F9 తీసుకోవాలి. నేను పర్చేజ్ పక్కన ఏమి పెడుతున్నాను అనేది మీరు ఆలోచించాలి. సెల్లింగ్ పర్పస్. అదే అసెట్స్ సైడ్కి వస్తే, అసెట్స్ అంటే ఏంటి? కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు, ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ 50,000 ఇచ్చి కంప్యూటర్ని పర్చేజ్ చేశారు అంటే అప్పుడు F5 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్, F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్, F5. ఓకే, అలా కాకుండా ఒక అసెట్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్, F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ట్రేడర్స్, F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, F7. మా పర్చేజ్ రెండు రకాలు, స్టాక్ ఆర్ గుడ్స్, అసెట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు బాగా తెలియాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, మా వాయిస్ వినపడుతుందా? క్లియర్? యా. క్లియర్ సార్. యా. సో ఇక్కడ ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఏకే తీసుకోవాలి? వెరీ గుడ్. పర్చేజెస్ F5. ఫ్రమ్ రమ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి? F7. F7 ఎందుకు వచ్చింది? నేను అసెట్ పెట్టాను F7 సార్. పర్చేజ్ పక్కన, అసెట్ పెట్టలేదు కదా, ఏం తీసుకోవాలి? Sorry. పర్చేజెస్ ఫ్రమ్ F9. రమ్య ఎంటర్ప్రైజెస్ F9 ఆన్ sir. క్రెడిట్ అన్న. పర్చేజ్ పక్కన ఏముంది? అసెట్ ఉందా? అసెట్ లేదంటే కళ్ళు మూసుకొని ఏమనుకోవాలా? లేదు లేదు సార్. sir. F9 అంతే. సో F9. F9. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి? సో F7 తీసుకోవాలి. F7. ఇంకోటి కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ఎంటర్ప్రైజెస్, ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? సూపర్ సూపర్. F5. ఆడ ఎలా F5 ట్రాన్సాక్షన్ జరిగింది? క్యాష్ Payment ద్వారా. sir. ఎక్కడ కొన్నావు? రాజా. అది జస్ట్ నెరేషన్ రాసుకుంటాం. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ సేల్స్ కూడా చూడండి. సేల్స్ కూడా రెండు రకాలు మా. స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్స్, ఆఫీస్ పర్పస్. మార్కెట్లో ఉన్న కస్టమర్స్ కు మన బిజినెస్ సేల్ చేస్తాం. ఎలా? స్టాక్ ఆర్ గూడ్స్ ని చెక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ అప్పు ద్వారా కానీ. అప్పుడు మనం F8 తీసుకోవాలి. లైక్ క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ సేల్స్ టు లాసా ఎంటర్ప్రైజెస్ అన్నా, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అని క్రెడిట్ అన్నా, జస్ట్ సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ అన్నా F8 తీసుకోవాలి. సేల్స్ పక్కన ఏముంది అని నీ మైండ్లో తెలిస్తే నువ్వు ఎంట్రీ కరెక్ట్గా చెప్తావు. లేదు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతావు. అసెట్సా
స్టాక్ ఆర్ గుడ్సా అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చూడండి, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకే తీసుకోవాలి. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్. F6 sir. కంప్యూటర్ F8. సోల్డ్ F8. ఫర్ క్యాష్. Sold for cash. Very F6 sir. ఫర్నిచర్ సోల్డ్ టు F6 sir. ప్రియా ఎంటర్ప్రైజెస్ ఏకే తీసుకోవాలి. క్వశ్చన్ అర్థం F6 చేసుకుంటుంది. కంప్యూటర్ సోల్డ్ టు F7 sir. ప్రియా ఎంటర్ప్రైజెస్. Okay. F7 ఒక అసెట్ ని F7 sir. అప్పుగా సేల్ చేస్తే F7. ఒక అసెట్ ని F7 క్యాష్ sir. కానీ చెక్ కానీ సేల్ చేస్తే F6. మెషినరీ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి. సూపర్. ల్యాండ్ F6. సోల్డ్ టు F6 sir. దినేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. సూపర్. స్టాక్ సేల్స్ టు F7. F7 మోహన్ ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి. సూపర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. F8. ఏకి వస్తుంది. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. purchase F8. F8 sir. No sir. F9. తర్వాత నెక్స్ట్ F8 sir. F9 Purchase. F9 F9 Next. F9 sir. Purchase. F9. వెరీ గుడ్. నెక్స్ట్ F7. F7 General నెక్స్ట్ F5 sir payment F5. F5 sir. F6 sir. సూపర్. నెక్స్ట్ F5. F5 sir F6. నెక్స్ట్ F8. F8. నెక్స్ట్ F6 మెటీరియల్లో థియరీ ఉంటది. ఆ థియరీ బాగా చదవాలి. మెటీరియల్లో క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అని పెట్టి ఉంటాను. వాటిని బాగా మీరు చదవాలి. నెక్స్ట్ Okay sir. F5 నెక్స్ట్ చెప్పండి. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F6. నెక్స్ట్ Okay. నెక్స్ట్ F6. స్టేషనరీ పర్చేస్ F5. ఇలాగా మీరు 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా ఫంక్షన్ కీస్ మీరు ఆల్రెడీ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి ఉంటారు కదా ఫస్ట్ డే, దానిలోనే రాయాలి. సో లైక్ అవును సార్. ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా. ఇన్కమ్. వెరీ గుడ్. F6. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ Income, ప్రైవేట్ sir, లిమిటెడ్ F6. ఏకి తీసుకోవాలి. ఏమి తీసుకోవాలి. F8 sir. F5 పర్చేజ్ sir. అంటే F9 F9 sir. తీసుకోవాలి. వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ F9 లిమిటెడ్ sir. ఏకి తీసుకోవాలి. పెయిడ్ అంటే F9 sir. వెరీ గుడ్. F5. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ సేల్స్ అంటే F5. ఏకి తీసుకోవాలి. F5 sir payment sir. F8. వెరీ గుడ్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి F5 తీసుకోవాలి. F8 వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F6 sir. F6. receipt సూపర్. రెంట్ ఏకి తీసుకోవాలి. F4 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 sir. contract సూపర్. వేజెస్ F5 sir. F5 డిస్కౌంట్ payment రిసీవ్డ్
ట్రాన్స్పోర్టేషన్ FI, sir, చార్జెస్ payment. రిసీవ్డ్. సూపర్. F6, F6. Receipt F6. ఈ విధంగా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్ F6, ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఈ రోజుతో మన థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా మనం సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం. ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఆల్రెడీ పంపించింది ఏంటండి, ఆ ఫోల్డర్ లో ఉంటది కదా. సార్ అది మెయిల్ కి మెటీరియల్ పంపిస్తాను. రెగ్యులర్ గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఫోల్డర్ లో ఉంటాయి, రాకపోవడం ఏంటి? ఏమో నాకు రాలేదు సార్. అదే ఆ మెటీరియల్ ఆ వీడియోస్ లోనే ఉంటాయండి, ఆ ఫోల్డర్ లోనే ఉంటాయి. ఈచ్ అండ్ వచ్చింది ఎవ్రీథింగ్ ఆ సార్, నేను ఫోల్డర్ లో అప్లోడ్ చూసినాను అవుతూ సార్. ఉంటాయి. మెటీరియల్ వాటి ఉంది. నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలి అంతే. మెయిల్లో వెళ్ళి మెయిల్లోకి వెళ్ళండి, సెప్టెంబర్ 01 టాలీ బ్యాచ్ అని వచ్చి ఉంటది. ఆ దాంట్లోనే అన్ని ఉంటాయి. రెగ్యులర్ క్లాసెస్ ఆ ఫోల్డర్ లోకి అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఫోల్డర్ లోనే ఉంటాయి. కోర్స్ కంప్లీట్ అయినంత వరకు ఆ ఫోల్డర్ లోనే ఉంటాయి. ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో అది క్లియరా? ఎనీ డౌట్స్? ఓకే సార్. యా, ఈ 3 డేస్ అండి, నిన్నటి క్లాసు, మొన్నటి క్లాసు, ఈ రోజు క్లాస్, ఈ 3 క్లాసులు Clear, ఎవరైతే పర్ఫెక్ట్ గా వింటారో, 1-2 సార్లు చేస్తారో, చెప్పింది ప్రాక్టీస్ అండ్ చేసి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయడం, గ్రూప్స్ లెట్ చేసి ఐడెంటిఫై చేయడం, సో తర్వాత ఫంక్షన్ కీస్ ఈ రోజు ఐడెంటిఫై చేయడం. రేపటి క్లాసెస్ నుంచి ఈజీగా ఉంటుంది డేటా. ఓకేనా? డన్ గైస్, ఫైన్. ఓకే సార్.